Hey, welcome channel to my guys. విలేజెస్లో ఒక మ్యాజిక్ ఉంటుందప్ప. ఎందుకంటే మన సిటీలో ఎంత తిరిగినా మనకి కొలసనకోట గ్రామం జిల్లా మద్దిపాడు మండలం కొలసనకోట గ్రామం. ఇప్పుడు చెప్పండి. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొలసనకోట గ్రామం. ఆంజనేయుల స్వామి శివాలయము పోలేరమ్మ. రేపు పోలేరమ్మ తల్లి. ఈ ఊర్లో నా ప్లాన్స్ అవి. ఇప్పుడు నేను టెంపుల్స్ తిరిగా, రేపు ఇంకోటి ఉంది. ఈ ఆడియో దేని నుండి తీసుకుంటుందో తెలియదు. మల్లవారం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వచ్చి మల్లవారం గ్రామం. One day later. ఇప్పుడు మనం దేవుడు వచ్చాడు అనడానికి ఆనవాళ్ళకి చూస్తున్నాము. అంకుల్ చూపిస్తున్నారు మనకి. చెప్పులు లేవు, కాలు నెక్స్ట్ లెవెల్లో కాలుతున్నాయి. ఓకే ఓకే. ఇవన్నీ చెత్త చెదారం బూడిపోయినాయి. వాళ్ళు ఇదివరకు మేము వచ్చినప్పుడు కనపడలా. చెత్త చెదారం మొత్తం బూడిపోయింది. సో ఇక్కడ ఇదంతా మొక్కలు పెరగడం వల్ల అడుగులు కనిపించడం లేదంటే స్వామి వచ్చారు గుర్రాల మీద వచ్చిన అని అడుగులు కూడా ఉండేవట. ఓకే, లెట్స్ ట్రై వన్ టాస్క్. బండ మీద ఉన్నాం, కాళ్ళు వేరే లెవెల్లో కాదు నెక్స్ట్ లెవెల్లో కాలుతున్నాయి. వాళ్ళిద్దరు తెరవైన వాళ్ళు ఆడే ఉంటారు. నాతో పాటు ఒకడు వచ్చాడు. టోపీ ఎందుకురా అంటే ఆడికి కూడా ఒక రకమైన ప్రొటెక్షన్. ఆవిడ హ్యాండ్సమ్ స్టార్. కాళ్ళు అదురుతున్నాయి. రేపొద్దున వాడు బొబ్బలే. రేపొద్దున వాడు బొబ్బలే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు డే 2. నిన్న అంతా ఫెస్టివల్ చేసుకున్నాం కదా, షార్ట్లో చూసుంటారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. లెట్స్ గెట్ ఇన్ టు ద టెంపుల్. వాడేందో ప్రదక్షిణలు చేస్తున్నాడు. వీడు ప్రదక్షిణలు చేసిన ఇలాంటివి ఏమైనా చేస్తే నాకు భయం వేసిద్ది. వీడెంతరా ఉన్నట్టు ఎంత భక్తి అయిపోయినాడని. చూడండి టెంపుల్ చూడండి, పాతకాలపు టెంపుల్. మన గోపురం చూసి చెప్పచ్చు పాతకాలపు టెంపుల్ అని. గుర్రాల అడుగులా? ఒకసారి స్థల పురాణం చెప్పరా ఒకసారి. ఇది ఎప్పుడో మనకు తెలియదు, మా పూర్వీకులు ఎప్పుడో మనకు తెలియదు. ఓకే. ఈయన ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఆయన
మల్లారం కొండ మీద వచ్చాడు. ఓకే తర్వాత ఫస్ట్ నేను మొయ్యలేనంది మల్లారం కొండ. ఓకే తర్వాత అన్ని కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఓకే ఆ కొండ నేను మొయ్యలేనంది. ఓకే ఆ కొండను ఒక వెంకటేశ్వర స్వామి ఒక కాలుతో తట్టాడు. ఓకే ఆ రాయి వచ్చి గుళకమ్మలో పడింది, ఒక పెద్ద రాయి. ఓకే తర్వాత మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఓకే వెంకటేశ్వర స్వామి. ఇక్కడికి రాగానే మల్లవారం గుడి కొండ నేను మోస్తాను రాస్వామి అనేటప్పటికి ఆయన వెలుగనేది ఈడ ప్రతిష్ఠించాడు. ఓకే అది అప్పటి నుంచి ఇది పెద్ద చరిత్రగా ఉంది గుడి. ఓకే ఈ గుడి పేరు వెంకటేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి పేరు మల్లవారం శ్రీ వెంకటేశ్వర స్వామి. మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. చూడండి ఎంత పాత గుడి. నైస్. అడు పొయ్యి చూపించేస్తా అడుగు. పచ్చగా ఉంటుంది బోర్డు దగ్గర చేప పిల్లలు పెంచాడు. బ్లాక్ కలర్లో ఉంది. అక్కడ చేప పిల్లల్ని పెంచి కొంచెం పెరిగాక నీళ్ళలోకి వదిలేస్తారట. ఆ కొండ దగ్గరే స్వామి తన్నింది. ఆ కొండ మొయ్యలేనని చెప్పిందట. సో స్వామి ఇక్కడ ఈ కొండ మీద వెలిసారు. నైస్. పాపం అంకుల్ గుర్రపు గట్టెలు సాక్ష్యాలు చూపిద్దామని ట్రై చేశారు, కాకపోతే బాగా గడ్డి పెరిగిపోయి కనిపించలా. ఈ డ్యామ్ ఏ డ్యామ్ అంకుల్ ఇది? కందుల ఓబుల్ రెడ్డి డ్యామ్. కందుల ఓబుల్ రెడ్డి. ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న అమ్మవారు వెలిసింది. ఎప్పుడు నుంచో ఉన్నది నాదెళ్ళ సింగర్ గారిని వారి కోలు అంకమ్మ తల్లి. ఆ అంకమ్మ తల్లి ఆయన వేసుకొచ్చి ఇక్కడ వేసారు. అక్కడ మన ఒక జపాన్ తుమ్మ చుట్టూ ఓకే అంతా ఎడారిగా ఉండే వాగులు వంతలు ఎమ్మటేమన్నా పందులు గుల్లాడే ఒడిరాజులు కూడా ఉన్నారు. ఓకే ఇక రవీంద్రారెడ్డి గారిని ఆయన ఇదంతా బహిర్భూమిగా ఉండేది. ఓకే బహిర్భూమిగా ఉంటే అప్పుడు అందరు కూడా వచ్చి చూస్తూ ఉండేది. ఆయనకి మనసులో సంకల్పం జరిగింది. ఓకే ఆయన ద్వారా నడిచింది ఇదంతా కూడా. ఓకే డోనర్స్ అంతా కూడా. వారు ఒక చిన్న అమ్మ ఆలయం కడదామని ఆయన అక్కడ పనిచేస్తున్నాడు. ఓకే గార్నైట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఓకే వాడి దగ్గర ఓకే హైదరాబాద్ వాళ్ళకి. ఓకే ఇక ఆయన 2 నెలలు 3 నెలలు పోల గుడి ఏర్పాట్లు వాళ్ళ నాన్న అబ్బాయి ఇద్దరు కూడా తరికించుకుంటున్నారు. ఓకే వాళ్ళ నాన్న ఏమన్నా 3 మనకు దగ్గర ఉన్నది ఎంత మనం చాలవే అన్నాడు. ఓకే అన్న చిన్నదన్న ఏర్పాటు చేద్దాము ఓకే అని అన్నాడు రవీంద్ర. ఓకే ఇక 2-3 నెలలు బాగుపోయాలి. ఇక వాళ్ళు ఫోన్ చేశారు, ఏంది రవీంద్రారెడ్డి గారు రాలేదేందని. ఓకే అంటే నీకు అయ్యా నాకు మనసులో ఒక సంకల్పం కలిగి చిన్న గుడైనా ఏర్పాటు చేస్తామని అంకమ్మ తల్లి. ఓకే మాకు చెప్పకుండా నువ్వు ఎట్లా చేస్తావు అని. ఓకే వాళ్ళ ద్వారా ఓకే వాళ్ళు అంతా అంతా ఆలయ నిర్మాణ దాతలు వారంతా కూడా. ఓకే దాదాపు 5 years పట్టింది కన్స్ట్రక్షన్ వర్క్. ఓకే ఇక్కడ అంతా మడికి గుడి ఒక్కొక్క అమ్మవారి గురించి చెప్తారా? ఏకవింశతి ముఖేశ్వర స్వామి, ఓకే 21 ముఖములు కలిగినటువంటి కాశీ విశ్వనాథ్. ఓకే ఇక్కడ కాశీ అన్నపూర్ణాదేవి. ఓకే ఆమె బ్రాహ్మణ అంకమాంబ. బ్రాహ్మణ అంకమ్మ. ఇక్కడ బ్రాహ్మణ అంకమాంబ అంటే ఇక్కడ ఒక విశిష్టత ఉంది. ఓకే ఇక్కడ వడపప్పు, పానకం, పొంగలి, టెంకాయ అంతే. ఓకే అందువల్ల ఇది బ్రాహ్మణ అంకమాంబ. ఓకే ఇక్కడ మామూలుగా అమ్మవారు ఉంటే పోతులు పొట్టులు ఓకే అందువల్ల ఇక్కడ బ్రాహ్మణులు ఉన్నారు. ఓకే నిష్ణాతులైనటువంటి బ్రాహ్మణులు ఉండేవారు. ఓకే అగ్రహారం. అందువల్ల అప్పు మహా ఆమె ఎండకెండి వానకు తెలిసి ఆ పందులు
ఆ బురదను కూడా గుళకమ్మలో తిరిగి పొర్లి ఆడేయండి. అయ్యో ఓకే ఎవరు కూడా 100 ఎకరాలు ఉండోళ్ళు కూడా ఎన్ని ఎకరాలు ఉన్నా పట్టించుకోవాలి. ఓకే ఈ రవీంద్ర రెడ్డి గారి ద్వారా ఇదంతా ఓకే జరిగింది. ఇది ఏప్రిల్ టు ఏప్రిల్ వార్షికోత్సవం జరిగింది. ఓకే కట్టింది ఈ సంవత్సరమేనా? లేదు నాన్న, పోయిన ఇది సంవత్సరం మీద 6 నెలలు జరిగింది. ఓకే సంవత్సరం ఏప్రిల్ టు ఏప్రిల్. ఓకే ఏప్రిల్ ఇప్పుడు 12 కదా, డిసెంబర్ కదా. అవును అందువల్ల 2వ సంవత్సరం జరుగుతుంది. అదే ఓకే ఓకే. అది నాయన. ఇక్కడ ఆ స్వాముల గురించి ప్రత్యేకత ఏమైనా ఉందా? దాంట్లో ఉన్నదంతా కూడా విపులంగా మీకు ఇచ్చినటువంటి ముందు వారి ఆజ్ఞ తీసుకో రాగానే ఉండి గణపతి స్వామి ఉన్నారే వినాయకయ్య, వారి ఆజ్ఞ తీసుకోవాలి. లంపకాయలు వేసుకొని గుంజులు తీసి, నాయనా నేను ఆలయంలోకి లోపలికి ప్రవేశిస్తున్నాను, మీరు ఆజ్ఞ ఇవ్వండి అని ఆయనకు చెప్పుకున్న తర్వాత లోపలికి ప్రవేశించాలి. ఓకే. అది తర్వాత పక్కన స్వామి ఆయన ఒట్టుక కాలభైరవ స్వామి. ఓకే. ఆయన కాలభైరవ స్వామి. ఇంతమంది ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారణం ఏమి? ఇవన్నీ కూడా కాశీ నుంచి వచ్చినాయి. ఇవన్నీ కూడా ఓకే. ఇవన్నీ కూడా కాశీ నుంచి వచ్చినాయి. ఓకే. ఈ ఆలయంలో అన్నీ కూడా అందరూ కూడా మేము వస్తాం అని వాడు. అంతే. ఇక అందువల్ల అన్నీ కూడా ఏర్పాటు చేసి ఓకే మేము కూడా వచ్చి ఉంటాం. ఓకే. బ్రహ్మంగారు ఆయన వెనక అక్కడ ఆయన మునీశ్వర స్వామి అయ్యా. మునీశ్వర స్వామి. ఆయన మునీశ్వర స్వామి. అటు పక్క శివగణం స్వామి ఉన్నాడు. ఓకే. ఇంకా ఉన్నారు. కమలాత్మిక అమ్మవారు ఉన్నారు. రాజమాతంగ అమ్మవారు. ఓకే. వీణ పట్టుకొని ఉన్నది అమ్మవారు సరస్వతీదేవి. లక్ష్మీదేవి, నాగదేవతలు. ఓకే. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి. ఓకే. ఓకే. సో అది ఈ గుడి పురాణం మొత్తం చదివి నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తా. చూడ్డానికి మాత్రం టెంపుల్ చాలా బాగుంది. కొండ పైన ఎక్కడో ఉండి ఇది కూడా అది గుళ్ళకమ్మ ఎదురు. ఏంటిది? గుళ్ళకమ్మ అదే మన డ్యాన్స్ అది అది నేరుగా ఎటు మా ఏడు రండి. అవుట్ జాగ్రత్త. దారుతమ్మ చిన్నగా ఇక్కడ అన్నదానాలు చేస్తున్నారు అండ్ దేర్ ఇస్ టెంపుల్స్. ఇచ్చేసిన నేను ఇచ్చేసిన అట్లా అంటే ఏమో మనకి ఆ రోజు